హలో అండి, ఏం చేస్తారు అందరూ? బాగున్నారు అనుకుంటున్నా అందరూ. మేమైతే టికెట్లు బుక్ చేసుకున్నామండి ఇండియా వెళ్దామని. కానీ షార్లెట్ నుంచి కాకుండా అట్లాంటా నుంచి వెళ్దామని చెప్పి అక్కడికి బుక్ చేసుకుని కార్ అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో, మా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టి వెళ్దామని డిసైడ్ అయ్యాము. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగింది ఏంటంటే, మా టైరు వాళ్ళ కర్బ్కి హిట్ అయ్యి పక్కన షార్ప్గా ఉండి అది టైర్లు అయితే బ్లాస్ట్ అయిపోయినాయి. సో మేము వేరే ఊబర్ బుక్ చేసుకుని పెద్ద దాంట్లో బయలుదేరాము ఎయిర్పోర్ట్కి. అట్లాంటా ఎయిర్పోర్ట్లో చూశారు కదా మా లగేజ్ అంతా, ఈ స్ట్రోలరు, ఈ కార్ సీటు అన్నీ పాప ఫస్ట్ బర్త్డే కోసం వెళ్తున్నాం అన్నమాట. ఈ పాప సామాన్లు ఎక్కువైపోయి అసలు గందరగోళంగా ఉండింది. ఆ స్ట్రోలర్ ఏంటో, కార్ సీట్ ఏంటో మాకే కొత్తగా ఉండింది. లోకల్గా ట్రావెల్ చేసాం కానీ ఎయిర్పోర్ట్లో, ఎయిర్ప్లేన్లో ఈ ఇట్లా స్ట్రోలర్తో ఇదంతా చాలా ఇబ్బంది ఏమనిపించలేదు. కానీ ఇది ఒక అడ్వెంచరస్ ట్రిప్ మా అమ్మాయి ఫస్ట్ బేబీ ఆర్యాతో. పిల్లలు ఎక్కడున్నా ఎంజాయ్ చేస్తారండి. దేంట్లో ఉన్నా, స్ట్రీట్లో ఉన్నా, బయట ఉన్నా మనమే ఇబ్బంది పడాలి. కానీ అదొక ఎంజాయ్మెంట్. జస్ట్ లివ్ ఇన్ ద మూమెంట్. మళ్ళీ ఆ కాలం వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి రాదు. సో వైల్ యూ క్యాన్ ఎంజాయ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ క్యాన్. మా బ్యాగేజ్లో అయితే చెక్ ఇన్ అయిపోయింది, కార్ సీట్ కూడా వెళ్ళిపోయింది. సో మేము మొత్తానికి బోర్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం. మేము వచ్చేసి అక్కడ మా పాప ఎంజాయ్ చేస్తుందని చెప్పి ఫ్లైట్ను చూసి, వాళ్ళకి ఏమీ అర్థం కాదు కానీ అట్లీస్ట్ అంత పెద్ద సైజుల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కొంచెమన్నా ఏదో చూడటానికి కళ్ళు ఆనందంగా ఉంటుందని చెప్పి తీసుకొచ్చి చూపిస్తున్నాము. అదేం పట్టించుకోకుండా ఆడేసుకుంటుంది. చూశారు కదా, మా ఫ్లైట్ అయితే డెల్టా ఎయిర్లైన్స్. సో డెల్టా అయితే డాకింగ్ అయిపోయింది. సో మేము వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. పిల్లకి ఫుడ్ పెట్టేసి అన్నీ రెడీ చేసుకుని మెల్లగా పాలు బాటిల్ అవన్నీ. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలతో ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళు చెవుల్లోకి ఏం పెట్టలేం కాబట్టి నోట్లో పెడితే వాళ్ళు చూ చేయటం కానీ చప్పరించడం కానీ ఇట్లా చేస్తే వాళ్ళకి ఇయర్స్ అనేది బ్లాక్ అవ్వమాట. లేకపోతే అంటది చెవులో. అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇక్కడైతే నేను మా వైఫ్ ఈ పాపని ఎంగేజ్ చేయడానికి చాలా అటు ఇటు కష్టపడ్డాము. ఎందుకంటే ఇది కూడా లాంగెస్ట్ జర్నీ, మా ఫస్ట్ ట్రిప్ లాంగెస్ట్ జర్నీ ఇండియాకి. మేము కూడా బాగానే ఎంజాయ్ చేసాము. ఏమో అందరినీ చూసి పలకరియటానికి ట్రై చేస్తుంది. అందరూ దాన్ని చూసి చాలా ముచ్చటగా వాళ్ళు పలకరిస్తూ ఉంటారు. ఇక అయితే కొంచెం అయితే టైం స్పెండ్ చేసాము ఇక్కడ పాపతో, వైఫ్తో. నేను వీడియో తీస్తున్నా కాబట్టి తను అటు ఇటు తిరుగుతుంది. దాంతో ఫుడ్ అయితే తినేసింది. జస్ట్ వెయిటింగ్ ఫర్ ఫ్లైట్ మాట. ఇది 11th మంత్ యాక్చువల్గా. 11th మంత్ 12th నిండు, అదే 1 year ఆల్మోస్ట్ రీచ్ అవుతుంది. సో ఇంకా నడవలేదు ఈ టైంకి. ఇప్పుడు జస్ట్ పట్టుకుని నడుస్తుంది అన్నమాట. అందుకే ఇంకా కింద వదిలిపెట్టలేదు. కింద పాకేస్తుంది, వెళ్ళిపోతుంది, అది ఇది అటు ఇటు అని. జస్ట్ మేమే రౌండ్గా ఉండి చూడండి అట్లా కార్ సీట్ పట్టుకుని ఎంజాయ్ చేస్తుంది. సారీ, ఎయిర్పోర్ట్లో సీటు. నేను వెనకాల వీడియో అక్కడ పెట్టేసి మా ఆవిడకి ఇచ్చేసి నేను ట్రై చేస్తున్నాను రమ్మని. ఇంకా వాకింగ్ అలవాటు చూద్దామని ట్రయల్ వేసామన్నమాట. బాగానే నడిచింది, ఎంజాయ్ చేసింది, మేము ఎంజాయ్ చేసాం. ఏదైనా ఈ మూమెంట్స్ సేవ్ చేసుకుని పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు మీకు చూపించగలుగుతున్నాం. మనకు కూడా ఎంజాయ్మెంట్ ఉండాలి కదండి, లేకపోతే మనం కూడా ఏమీ చేయలేము. సో నేను అక్కడ పక్కన బార్ అండ్ రెస్టారెంట్లో ఉంటే అమ్మాయిని కోక్ బాటిల్లో మామూలు కోకోకోలా కప్పులో పోసి ఇచ్చేమన్నాను, బియర్ని ఇచ్చింది. సో నేను ఒక కప్పు, మా ఆవిడకి ఒక కప్పు తీసుకొచ్చాను. సో అక్కడ కొంచెం అదే అలా టైంపాస్ అయిపోయింది అన్నమాట. తర్వాత మేమైతే ఫ్లైట్లోకి వచ్చేసాము. ఇక్కడ ఫ్లైట్లో చూస్ చేసుకున్నప్పుడు క్రిబ్ సీట్ తీసుకున్నాం అన్నమాట ఫ్రంట్లో. సో పాప ఉంది కాబట్టి అక్కడ పెడతారు క్రిబ్ మన ఎదురుగా. సో దాంట్లో కొంతమంది హైట్ పెరిగిపోతే పట్టరు, బట్ ఫస్ట్ కమ్ సర్వీస్ ఇది. సో ఇక్కడైతే అంతా లగేజ్ పెట్టేసుకున్నాం. ఆ పైనే మనకి క్రిబ్ పెడతారన్నమాట అటాచ్డ్. సో అది ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందు కరెక్ట్గా ఫ్లై ఆఫ్ అయ్యే ముందు పెడతారు. మనకి జాగ్రత్తలు కూడా చెప్తారు, ఇది చేయాలి, అది చేయకూడదు, అది ఇదని.
మేమైతే విండో సీట్ దగ్గర కూర్చున్నాం, నేను మా పాప. కొంచెం ఎంజాయ్ చేస్తుందని, కానీ చాలా ఇబ్బంది పెట్టింది. ఇదే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడైతే లండన్ వచ్చేసాము. లండన్లో కూడా కొంచెం హాల్ట్ ఉండింది, ఒక 2 hours ఏమో. అన్ని డ్రెస్అప్ అయిపోయాం, చేంజ్ చేసాం, డైపర్లు చేంజ్ చేసాం, మేము చేంజ్ అయ్యాం, అటు ఇటు తిరిగాము. కొంచెం వాష్రూమ్ దొరుకుతాం, ఫ్యామిలీ వాష్రూమ్ కొంచెం టైం పట్టింది, కానీ అంతా సవ్యంగానే అయిపోయింది. ఇక్కడ కూడా ఎంజాయ్ చేసింది పాప. మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసి అటెళ్ళి కొంచెం అటు ఇటు షాపింగ్ చేసుకుని, మందు బాటిళ్ళు అవి తీసుకోవాలి కదా ఇండియా వచ్చేటప్పుడు, తీసుకున్నాము. ఇంకా పాపకి ఫుడ్ పెట్టేసి మేము కూడా తినేసాము. ఇక ఇండియా అయితే వచ్చేసాము. అది వీడియో తీయలేదు యాక్చువల్గా. మా ఇంటికి వచ్చిన తర్వాత ఇక పాకేస్తాం చూడండి. ఇది మా చెల్లి చిన్న పాప, చాలా సిగ్గుపడుతూ ఉంటుంది. బట్ ఆర్యాన్ని చూసిన తర్వాత చాలా ఎక్సైట్మెంట్లో ఉంది. నేను వీడియో తీస్తున్నా కాబట్టి ఏమీ మాట్లాడట్లేదు, లేకపోతే అల్లరి బాగా చేసిద్ది, అవన్నీ దగ్గరికి రాలేదు. చూసారు కదా, ఇద్దరు రాక్షసులు. ఇదైతే పెద్ద రాక్షసి, సైలెంట్ కిల్లర్ అన్నమాట. క్యా అంటది, ఆడటానికి ట్రై చేస్తుంది కానీ సిగ్గుపడుతుంది. ఇక మా పాప అయితే ఇంకా గెలికేస్తుంది. ఇంకా చాలా వింతలు చేసింది. అవన్నీ ఎక్కడున్నాయో కూడా తెలియదు, వీడియోలు ఉన్నాయి మాత్రం పెట్టాను, చూసి ఎంజాయ్ చేద్దాం. మా చెల్లెళ్ళ పాప పేరు కృతిక. చాలా సైలెంట్గా అనిపిస్తుంది కానీ సైలెంట్ కాదు, వైలెంట్ మాట ఇది. అలా మన పక్కకి వెళ్ళగానే చూపిస్తుంది విచిత్రాలు అన్నీ. కానీ నేను అప్పుడే చూస్తున్నాను కాబట్టి, పుట్టినప్పుడు రాలేదు యాక్చువల్గా. పెద్ద పాప పుట్టినప్పుడు వచ్చాను, చిన్న పాప పుట్టినప్పుడు రాలేదు. అని ఏదైతే మొత్తానికి చూసాను, ఎంజాయ్ చేసాము. వీళ్ళిద్దరు బాగా ఆర్య అంటది కృతికే. ఇప్పటికీ ఫోన్లలో ఇంకా ఆర్య అంటది. కొడతా అంటది. ఇక అన్నీ బాగానే నేర్చింది అని అంతా ఎంజాయ్ చేసింది అన్నమాట పెద్ద పాప. ఇంకా మా ఆర్యమ్మ, కృతిక, ఇంకా హేమన్య ఇంకా పిక్చర్ రాలేదు, ఇప్పుడు వస్తుంది. ఇద్దరు అయితే ఆడుకుంటున్నారు. నేను జస్ట్ వీడియో తీసుకుని టైంపాస్ వచ్చేసాను కదా, కొంచెం ఎక్సైట్మెంట్లో ఉన్నాను. పొద్దున్నే ఇంకా అన్ని టిఫిన్లు అన్ని కార్యక్రమాలు వాళ్ళు రెడీ చేస్తుంటే మనం మాత్రం ఇట్లా టైంపాస్ చేస్తున్నా, ఆడిస్తా. పిల్లల పక్కన ఎప్పుడూ ఒకరు ఉండాలండి, లేకపోతే మాత్రం ఏదైనా జరగచ్చు. పడతాం కానీ, అది ఏదో నోట్లో పెట్టుకోవటం కానీ. ఇది చీర ఉయ్యాల మా పెద్ద పాపకి, మా చెల్లి పెద్ద పాపకి కొనింది ఫస్ట్. దాన్ని బాగానే వాడింది. సో ఇప్పుడు నేను ఊరికనే అట్లా ట్రైలర్ చేశాను అనమాట. అమెరికాలో అయితే కుదరదు, ఇట్లా పెడతాం. సో ఇండియాలో జస్ట్ ట్రై అవుట్ చేశాను. భయం కూడా వేస్తుంది అనమాట, ఎప్పుడు ఎవరో ఒకరు ఉండాలి. అటు ఇటు ఆనే ఎంజాయ్ చేసింది. మొత్తానికి పడుకోవటానికి ట్రై చేసింది, పడుకోబెట్టాను. ఇది కొన్ని మా హిమన్య, మా లక్కీ చామ్, సైకిల్ తొక్కేస్తాను ఇంట్లో. బాగానే తొక్కింది, బాగానే ఎంజాయ్ చేసింది. మా చెల్లి ఇద్దరిని చూసుకుంటుందన్నమాట, బాగానే పెంచింది. ఇంట్లోనే సైకిల్ తొక్కేస్తుంది. కొంతసేపులో కిందకి తీసుకెళ్తామన్నా సరే వినట్లేదు. ఇక మా అమ్మ అయితే కాఫీ తాగుతుంది. ఇది ప్రయోగాలు చూపిస్తాను మా అమ్మ అన్నమాట. ఇక మా ఆవిడ వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వచ్చాము. ఈ ఊరు వచ్చాము, తాడేపల్లిగూడెం. ఇక ఊరికినే అట్లా సరదాగా అట్లా వీడియోలు తీశాను. ఈ పొలాల చెట్లు, మేకలు, అవి ఇవి. తర్వాత ఇక్కడ రాత్నాలమ్మ టెంపుల్ అన్నీ ఉంటుందని, ఏదో మొక్కు ఉందని వచ్చామన్నమాట. ఇదైతే పెద్ద అడ్వెంచర్ అండి. బాగా ఎండలు బాగా ఉన్నాయి, చెమటలు కారిపోతున్నాయి. ఇంక మా వైఫ్ వాళ్ళ చెల్లి మాత్రం లిఫ్ట్లో ఇరుక్కుపోయారు. అదొక 1/2 hour 1 hour టైం పట్టింది. మళ్ళీ అదేదో రీస్టార్ట్ చేస్తే కానీ పని చేయలేదు. ఇవ్వండి మా ఆవిడ వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ అబ్బాయి ఇక్కడ బాగానే కొత్తగా కట్టారు. బాగానే అంటే మాకు కొత్త కాబట్టి అంత కొత్తగానే ఉంది, పర్లేదు. ఇదంతా ఎంజాయ్ చేసాము. ఇక్కడ మేకని బలిద్దామని చెప్పి వచ్చామాట, మొక్కుంటే. వైఫ్ వాళ్ళ అమ్మమ్మ మొక్కుంది. సో వచ్చాము, ఇక్కడ ప్రదక్షిణాలు చేసి అవి చేసి ఇంకా స్టార్ట్ చేయలేదు, చేస్తాము. మేము వచ్చినప్పుడైతే మామూలు ఎండలు కాదండి, చాలా బాగా ఇబ్బంది పడ్డాము. కానీ తప్పదు కదా మనం. ఈ గుడి అయితే చాలా పెద్దగానే ఉందండి, బాగానే ప్రదక్షిణాలు అన్నీ చేయటానికి. ప్లస్ ఇక్కడ బాగా మేకపోతులు బలి అవన్నీ ఇస్తారు.
కోరికలు అయితే తీరుతాయి అంటారు, ఎంతవరకు నాకు తెలియదు. బట్ మాకైతే వాళ్ళు మొక్కుకున్నారు కాబట్టి మేము వచ్చాము. వచ్చి ఇక్కడ పక్కనే వంట ఇది కూడా ఉంటుంది, దాంట్లో మనం పాయసం అవి వండటానికి వెళ్తాము కొంతసేపులో. ఇదైతే ఫస్ట్ పార్ట్ అండి, ఇంకా చాలా ఉంది, అన్నీ మెల్లగా పెడతాను. నాకు కొత్త ఈ వాయిస్ ఓవర్ ఇదంతా ఎప్పుడు ట్రై అవుట్ చేయలేదు, బట్ ఐఎమ్ ట్రయింగ్ ఇట్ అవుట్.